గత 10 ఏళ్లతో పోల్చుకుంటే ఏడాది విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. మండుతున్న ఎండలకు రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం చేరింది. వేసవిలో జనానికి ఇబ్బందులు రాకుండా పవర్ సప్లై చేస్తోంది ప్రభుత్వం. ఎండల తీవ్రతతో పాటు విద్యుత్ వినియోగం పెరిగిపోతోంది. రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. గతేడాది కన్నా టెంపరేచర్లు పెరుగుతున్నాయి. దీంతో రోజు రోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. డిమాండ్కు తగ్గట్టుగా పవర్ సప్లై చేస్తోంది సర్కార్. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కరెంటు సప్లైలో సమస్యలు రాకుండా ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు. 2024 మార్చి 8న రికార్డు స్థాయిలో 15,623 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. మార్చి మొదటి వారంలోనే కరెంటు వాడకం పెరిగింది. గత సంవత్సరం 2023 మార్చి 30న 15,497 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. గతం కంటే ఈ ఏడాది మరింత విద్యుత్ వినియోగం పెరిగింది. మార్చి నుంచి విద్యుత్ వినియోగం పెరుగుతూ వస్తోంది. మార్చి 14న అత్యధికంగా 308.54 మిలియన్ యూనిట్లు నమోదైంది. ఏప్రిల్ 29న రాష్ట్ర వ్యాప్తంగా 11,215 మెగావాట్ల డిమాండ్కు చేరగా 229.68 మిలియన్ యూనిట్లు నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్కరోజే గరిష్టంగా 4,133 మెగావాట్లకు చేరింది. విద్యుత్ వినియోగం పెరిగినా కోతలు లేకుండా పవర్ సప్లై చేస్తోంది రాష్ట్ర సర్కార్. చిన్న చిన్న అంతరాయాలు ఉంటే వెంటనే పరిష్కరించేలా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసింది విద్యుత్ శాఖ. మే నెలలో మరింత విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. అయితే డిమాండ్ పెరిగినా అందుకు తగ్గట్లుగా ముందస్తు ప్లానింగ్ చేశామని చెబుతున్నారు. పవర్ ఇష్యూస్ పై ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. కరెంటు కోతలంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది.